హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ రెసిపీ పెద్ద వంకాయలు కాల్చి రోటి పచ్చడి. దీన్ని 2 విధాలుగా తయారు చేసుకోవచ్చు. అందులో నేను మీకు మొదటి విధానం చూపించబోతున్నాను. పచ్చిమిరపకాయలతో చేసుకుండేది, పచ్చిమిరపకాయలతో రోట్లో దంచుకొని చేసుకుండేది. ఇంకొకటి ఎండు కారంతో చేసుకుండేది. నేను మీకు పచ్చిమిరపకాయలతో చేసుకుండేది చూపించబోతున్నాను. దీనికి మనకు కావలసినవి పెద్ద వంకాయలు. మార్కెట్లో స్పెషల్గా దొరుకుతాయి ఇవి. నేనైతే 2 వంకాయలు తీసుకున్నాను. ఫస్ట్ బాగా కడిగి శుభ్రంగా తుడిచి దానికైతే బాగా ఆయిల్ అప్లై చేసుకోండి. మీ ఇంట్లో కుంపటి ఉంటే కుంపట్లో కాల్చుకుంటే మరింత రుచిగా ఉంటుంది పచ్చడి. ఈ రోజుల్లో కుంపట్లు లేవు కనుక, ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, లేవనైతే చెప్పను. స్టవ్ మీద డైరెక్ట్గా ఫ్లేమ్తో దీన్ని బాగా కాల్చుకోండి. అంతా తిప్పుతూ చక్కగా అన్ని వైపులా సమంగా లోపల బాగా ఉడికేలాగా కాల్చుకోండి. ఇదిగోండి, ఇలా చూసారా, పైన చెక్కు కూడా పొట్లిపోయింది. అలా బాగా లోపలంతా మగ్గేలాగా కాల్చుకోండి. ఒక కాయ అయితే కాల్చానండి, ఇంకో కాయ కూడా కాలుస్తున్నాను. ఇది బాగా కాలిన తర్వాత చెక్కు అంతా చూడండి ఇలా విడిపడిపోతూ ఉంటుంది. ఇది చల్లారిన తరువాత కొంచెం నీళ్ళల్లో ముంచండి. నీళ్ళల్లో ముంచితే ఏంటంటే మనకి చెక్కు తీయడం ఈజీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి అలా ముంచి తీసేసి దీనికి చెక్కు అయితే తీయడం మొదలు పెట్టండి. మరి కండ వచ్చేలాగా తీయకండి. ఆల్రెడీ మనం వాటర్లో డిప్ చేసాం కనుక చెక్కు ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం శుభ్రంగా తీసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. ఇది చెక్కు తీసిన తర్వాత కూడా ఒకసారి ఈ కాయల్ని మళ్ళీ నీళ్ళతో కడుక్కుంటే ఇంకేమన్నా దానికి అంటుకో ఉంటే చెక్కు కొంచెం, అది కూడా శుభ్రంగా క్లియర్ అయిపోతుంది. చూడండి, మనం ఎంత తీసినా కొంచెం అక్కడక్కడ అంటుకో ఉంటుంది. దాన్ని మనము మళ్ళీ ఒకసారి చెక్కు తీసిన తర్వాత నీళ్ళల్లో ముంచితే, ఇదిగోండి చూసారా, ఇలా చెక్కు తీసేసుకున్న తర్వాత ఇట్లా వాటర్లో డిప్ చేస్తే ఇంకా అంటుకో ఉన్నది ఏదన్నా ఉంటే అది కూడా మొత్తము శుభ్రంగా క్లియర్ అయిపోతుంది. ఇలా నేను 2 కాయల్ని కడిగానండి. శుభ్రంగా వచ్చేసాయి. చూడండి వంకాయ ఎంత బాగా కాలిందో, గోల్డెన్ ఎల్లో రంగులో. చూడండి, దానికి అంటుకున్నదంతా ఇట్లా వాటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ వంకాయల్ని ముచ్చికలు కట్ చేసుకోండి. ఇవి ఇంకా కొంచెం లోపల ఏదన్నా వేడున్నా చల్లారేలోగా ఈలోపు మనము రోట్లో ఈ వంకాయలకి తగినంత కారంకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వద్దండి, కొంచెం కొత్తిమీర, ఎందుకంటే కొత్తిమీర ఈ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందండి. కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా బాగా దంచుకోండి. దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచిన తర్వాత కొంచెం ఉప్పు వేసి దంచుకోండి. కొంచెం పసుపు వేసి ఇది బాగా, అంటే ఒక 90% వరకు బాగా దంచిన తర్వాత, అంటే కొంచెము పచ్చిమిరపకాయ తొక్కులు కనిపిస్తూ ఉంటే పచ్చడికి బాగుంటుందండి. వంకాయ వేసి దంచొద్దండి, దంచితే చిదుముతుంది. జస్ట్ ఇలా నూరండి, మనం బండకి ఎలా నూరుతామో అలా నూరండి. అలా నేను ఒకదాని తర్వాత ఒకటి 2 వంకాయలు వేసి శుభ్రంగా అలా నూరానండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మరికొంత ఉప్పు వేసుకోండి. ఇలా దంచామంటే చిదిమి పడుతుంది. మెల్లిగా అలా నూరుకుంటే చాలా బాగా వస్తుంది పచ్చడి. దాని టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. చాలా సులభంగా కూడా చేసుకోవచ్చండి. ఇది దంచడానికి వీలు లేని వాళ్ళు పచ్చిమిరపకాయల వరకు మిక్సీలో వేసుకొని ఆ పచ్చిమిరపకాయలు ఏదైతే ఉందో దానిలో ఈ కాల్చిన వంకాయ వేసి చేత్తోనే స్మాష్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే ఇట్లా చక్కగా నూరి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి తిరగమాత పెట్టుకుందాము. ముందుగా తిరగమాతకి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం మినపప్పు, ఏంటంటే దీనికి టేస్ట్ బాగుంటుందండి, పంటి కింద పడుతూ మినపప్పు, ఆవాలు, కొంచెం ఇంగువ వేసి
పోపు పెట్టుకొని దీన్ని వేడి వేడి అన్నంతో పాటు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా, ఏమైనా వంకాయ అండి. వంకాయ కూరైనా వంకాయ పచ్చడైనా చాలా రుచిగా ఉంటుంది.